నగ్మ తెలుగు తెరపై కనిపించక దాదాపు 12 ఏళ్లు దాటిపోయింది. 2007 తర్వాత ఆమె ఏ భాషలోనూ సినిమాలు చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత నగ్మ మళ్లీ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందని అన్నారు. మొదట తెలుగు దర్శకుడు తేజ త్వరలో చేయబోయే సినిమాలో ఈమె నటించబోతుందని అన్నారు. తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న చిత్రంలోనూ నగ్మ నటించనున్నట్లు చెప్పారు. ఇది కూడా కన్ఫర్మ్ కాలేదు. ఈ వార్తలకు తనకు సంబంధం లేదని నగ్మ అన్నట్టు సమాచారం. నగ్మ తెలుగులో నటించిన తొలి చిత్రం కిల్లర్. 1990లో హిందీలో భాగీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఫస్ట్ హిట్ నమోదు చేసింది మాత్రం 1991లో వచ్చిన కిల్లర్తోనే. ఆ తర్వాత ఘరానా మొగుడు, అల్లరి అల్లుడు, మేజర్ చంద్రకాంత్ లాంటి భారీ హిట్ చిత్రాల్లో మంచి పేరు సాధించి పెట్టాయి. నగ్మ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో బాగా పాపులర్ అయ్యారు. వీటితో పాటు మరాఠీ, భోజ్పురి, కన్నడ, మలయాళం భాషల్లోనూ నటించారు. అన్ని భాషల్లో కలిసి నగ్మ సుమారు 70 చిత్రాల్లో యాక్ట్ చేశారు. నగ్మ అసలు పేరు నందితా మురార్జీ. నగ్మ అనేది స్క్రీన్ నేమ్గా మార్చుకున్నారు. ఈ పేరుతోనే ఈమె ఎక్కువ పాపులర్ అయ్యారు. ఈ పేరులోని అట్రాక్షనే ఆమెను ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసింది. నగ్మకు రాజకీయాలకు సంబంధం ఏంటి అంటే ఆమె పూర్వీకులు రాజకీయ కుటుంబాలని తెలుస్తోంది. నగ్మ డిసెంబర్ 25, 1994లో ముంబైలో జన్మించారు. ముస్లిం మదర్, హిందూ ఫాదర్కు పుట్టిన అమ్మాయి. ఆమె అసలు తండ్రి అరవింద్ ప్రతాప్ సింగ్ మురార్జీ. నగ్మ పూర్వీకులు జైసల్మేర్కు చెందిన రాజకుటుంబీకులు. తర్వాత వీళ్ళు పోర్బందర్, ముంబైలో స్థిరపడ్డారు. నగ్మ సినీ రంగంలోకి రావడానికి ఆమె సవతి తండ్రే కారణం. నగ్మ తల్లి సీమ 1973లో మురార్జీ నుంచి విడిపోయారు. తర్వాత 1974లో నగ్మ జన్మించింది. తర్వాత 75లో నగ్మ తల్లి సీమ సినీ నిర్మాత అయిన చందన్ను పెళ్లాడింది. ఇలా సినిమా వాతావరణంలో పెరగడంతో నగ్మ అడుగులు సినిమా రంగం వైపుకు మళ్లాయి. సినిమాల్లో బాగా హైలైట్ అయిన నగ్మ ఆ తర్వాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. కేవలం కాంగ్రెస్ పార్టీ సేవలకే పరిమితమయ్యారే తప్ప ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయారు. ఒకానొక రోజుల్లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ఎఫ్ఐఆర్లు ఉన్నట్లు ఈమె గురించి పుకార్లు, షికార్లు కొట్టాయి. తర్వాత ఏమైందో ఏమో తెలీదు. నగ్మ ఇంతవరకు ఎవరిని పెళ్లాడలేదు. నగ్మకు 2 చెల్లెళ్ళు. వాళ్లే జ్యోతిక, రోషిని. జ్యోతిక తమిళ స్టార్ నటుడు సూర్యని పెళ్లాడింది. తిరిగి నాచియార్ లాంటి చిత్రాలతో జ్యోతిక బిజీ అవుతోంది. రోషిని తన రూపు, షేపు పూర్తిగా మారడంతో హౌస్ వైఫ్గా లైఫ్ సెటిల్ చేసుకుంది. నగ్మ మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఇటీవల మీడియాతో చేసిన చిట్చాట్లో నగ్మ తన పెళ్లి విషయంపై మనసు విప్పింది. పెళ్లి జరగాలని దేవుడు రాసి పెడితే తప్పక జరుగుతుందని అంటోంది ఈ బోల్డ్ బ్యూటీ. ఎవరికి ఎప్పుడు ఎవరితో పెళ్లి కావాలని రాసి పెట్టుంటే అప్పుడే అవుతుంది. అసలు ఒకరి జీవితంలో పెళ్లుందా లేదా అనే విషయాన్ని ఆ దేవుడు ముందే నిర్ణయిస్తాడు. కాబట్టి జరగాల్సి ఉంటే జరుగుతుంది, లేదంటే లేదు. అంతేకాని తాను పెళ్లికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది ఈ అందాల నటి కమ్ రాజకీయ నాయకురాలు. ఈ లెక్కన త్వరలోనే నగ్మ జీవితంలో పెళ్లి బాజాలు మోగేనా ఏమో చూడాలి అంటున్నారు ఆమె అభిమానులు.